హలో గైస్, ఇది డే 1 ఆఫ్ మషీన్ లెర్నింగ్. మషీన్ లెర్నింగ్ అంటే ఏందో తెలుసుకుందాం. మషీన్ లెర్నింగ్ అంటే కంప్యూటర్ని డేటాతో నేర్చించుకోవడం. అంటే మనం ఎలా ఎక్స్పీరియన్స్తో నేర్చుకుంటామో అలానే కంప్యూటర్కి డేటా ఇచ్చి ప్యాటర్న్స్ గుర్తించి నేర్పిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మనం యూట్యూబ్లో వెళ్ళి మనము కామెడీ వీడియోస్ అని సెర్చ్ చేస్తాం కదా, అది మనకి కామెడీ వీడియోస్ చూపిస్తుంది. ఒకటి దాంట్లో మనం ప్లే చేసిన తర్వాత దాని కింద సజెషన్ బాక్స్లో మనకి సజెషన్ వస్తుంది కామెడీ రిలేటెడ్. అది ఎలా వర్క్ ఏంటంటే మషీన్ లెర్నింగ్ వల్లనే. యూట్యూబ్ ఏం చేస్తుంది మషీన్ లెర్నింగ్లో అప్పుడు ప్యాటర్న్స్ని అర్థం చేసుకొని యూజర్స్ ఏం చూశాడు దాని రిలేటెడ్ వీడియోస్ మనకి వేస్తుంది యూట్యూబ్లో. అది మషీన్ లెర్నింగ్. ఇప్పుడు చూద్దాం మషీన్ లెర్నింగ్ ఎలా వర్క్ చేస్తుంది. హౌ మషీన్ లెర్నింగ్ వర్క్స్. ఫస్ట్ మనకి డేటా ఉంటుంది, డేటా కలెక్ట్ చేయాలి. ఫస్ట్ స్టెప్ డేటా కలెక్ట్, సరేనా. సెకండ్ స్టెప్లో మనకి ఉంటుంది మోడల్ ట్రైనింగ్, సరేనా. ఇప్పుడు డేటా కలెక్ట్లో ఏం చేస్తాం, రా డేటాస్ కలెక్ట్ చేస్తాం. దాని తర్వాత మనం దాన్ని క్లీనింగ్ చేస్తాం. రా డేటాస్లో చాలా ఉంటాయి. డేటా క్లీనింగ్ ఉంటుంది, నార్మలైజేషన్, స్టాండర్డైజేషన్. అది తర్వాత మనం చూద్దాం. ఫస్ట్ ఉంటుంది డేటా కలెక్షన్, తర్వాత మోడల్ ట్రైనింగ్లో ఏముంటుంది, మనము ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, ఇప్పుడు మషీన్ లెర్నింగ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే డాగ్స్ ఉంటుంది, డాగ్స్, క్యాట్. మనం డేటాలో ఏం చేస్తాం, డేటా కలెక్ట్లో డాగ్స్ ఇమేజెస్ ఎక్కువ, క్యాట్ ఇమేజెస్ ఎక్కువ తీసుకుంటాం. దానికి ఏం చేస్తాం, ట్రైనింగ్లో డాగ్ ఇమేజ్ చూపించి ఎక్కువ చెప్తే ఇది డాగ్ అంటే డాగు, ఇది క్యాట్ అంటే క్యాట్. మనం ఎట్టా పిల్లలకి నేర్పిస్తున్నాం అట్టే మషీన్కి నేర్పిస్తాం. వాళ్ళు డాగ్, క్యాట్ అంటారు. థర్డ్ స్టెప్లో ఏముంటుంది మనకి, ప్రిడిక్షన్. అంటే ఇప్పుడు మనం దానికి న్యూ డేటా ఇచ్చి చెప్పాలి, ప్రిడిక్ట్ చేయాలి. ప్రిడిక్ట్ చేసిన తర్వాత అది ఇప్పుడు మనకి డాగ్ అంటే అది ఆన్సర్ చేస్తే డాగ్. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది, ప్రిడిక్షన్ కరెక్ట్ ఇచ్చింది. దాని ఫోర్త్ స్టెప్ ఉంటుంది డిప్లాయ్ చేస్తాం ఇది మోడల్ని. అంతవరకు మెయిన్ ఇదే 4 ప్రాసెస్ ఉంటుంది మషీన్ లెర్నింగ్కి ఏం చేయాలని ప్రాసెస్, సరేనా. ఇప్పుడు మనం ఇక్కడ రాసినాం వితౌట్ ఎక్స్ప్లిసిట్ ప్రోగ్రామ్ ఫర్ ఎవ్రీ టాస్క్. దీని అర్థం ఏంటంటే ఎక్స్ప్లిసిట్లీ ప్రోగ్రామ్డ్ అంటే మనం ఇప్పుడు ప్రతిదానికి మనం కోడ్ రాస్తాం కదా. ఇప్పుడు పైథాన్ అనుకోండి, పైథాన్లో మనం ఏం రాస్తాం, సమ్ ఆఫ్ 2 నెంబర్స్కి ఏం రాస్తామంటే a=2 b=3 ఇట్లా సమ్ ఇచ్చి a+b ప్రింట్ సమ్ చేస్తాం. తర్వాత 5. అదే వేరే నెంబర్ ఉండింది అనుకో, మళ్ళీ ప్రోగ్రామ్ రాయాలి, a=3 b=5 దెన్ సమ్ ఇదంతా ఉంటుంది కదా. దానివల్ల కాకుండా మనం మషీన్ లెర్నింగ్ ఒక్కసారి కంప్యూటర్కి నేర్పిస్తే, ట్రైనింగ్ ఇస్తే, ఇప్పుడు మనం సమ్ ఆఫ్ 2 నెంబర్స్ సమ్ చేయాలి. అదేమంటుంది నెక్స్ట్ టైం ప్రిడిక్షన్ స్టెప్లో మనం కొత్త నెంబర్ ఇచ్చిన, న్యూ డేటా ఇచ్చిన, అది చెప్తుంది సమ్ ఆఫ్ 2 నెంబర్స్ 2 + 3 = 5. ఇంత రాయడం అవసరం లేదు. దీన్ని అంటారు ఎక్స్ప్లిసిట్ ప్రోగ్రామ్. అంటే వితౌట్ ఎక్స్ప్లిసిట్ అంటే మనం ప్రతిదానికి కోడ్ రాయడం అవసరం లేదు. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ప్లిసిట్ ప్రోగ్రామింగ్. ప్రతిదానికి కోడ్ రాయటం అవసరం లేదు, దాన్ని అంటారు ఎక్స్ప్లిసిట్ ప్రోగ్రామింగ్, సరేనా. ఇది మషీన్ లెర్నింగ్ని మనం మెయిన్లీ 3 టైప్స్గా డివైడ్ చేస్తాం. అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.